జై తెలంగాణ, జై శ్రీరామ్. ఈరోజు 10వ తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు సోదరుడు దినేష్ కులాచారి గారు అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కార్పొరేటర్లకు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే 10 సంవత్సరాల క్రితము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయం, తెలంగాణ సాధించుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలను ఒక సెంటిమెంట్ తోటి ప్రజలు ఆ రోజు సబ్బండి వర్గాల వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ త్యాగాలతోటి సాధించుకున్న తెలంగాణ, దాంట్లో ముఖ్య పాత్ర భారతీయ జనతా పార్టీ. 1200 మంది బలిదానం తర్వాత కాంగ్రెసు ఎలక్షన్ల ముందు తెలంగాణ కోసము బిల్లు పెట్టడం జరిగింది. అంతకు 1 సంవత్సరం ముందే మా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు, మీరు ఎవ్వరు కూడా తమ ప్రాణాలని బలి తీసుకునవద్దు, తప్పకుండా మేము కాంగ్రెస్ కు బిల్లు పెట్టే విధంగా ఫోర్స్ చేస్తాం, బిల్లుకు మేము మద్దతు ఇస్తామని చెప్పిన తర్వాత ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల కష్టాలు, ఏదైతే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం భారతీయ జనతా పార్టీ గుర్తించింది, అందుకే మద్దతు తెలపడం జరిగింది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన పూర్తిగా నయా నిజాం కాలం మాదిరి ఆయన ఉంటెద్దు పోకడ, అవినీతి ఒక తారాస్థాయికి చేయడం తర్వాత గత 5 నెలల క్రితము ప్రజలు వారికి బుద్ధి పెట్టి చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ కు, టీఆర్ఎస్ కు. అదే విధంగా ఏదైతే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో సింగిల్ పాత్ర కూడా లేదు, ఏమాత్రము ఆయన తెలంగాణకు మద్దతు ఇయ్యని ఈనాటి ముఖ్యమంత్రి సోనియమ్మ బలిదేవత అని చెప్పడం జరిగింది. సోనియమ్మని ఈరోజు రాష్ట్ర కార్యక్రమాలలో, ఏదైతే అవతరణ దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పిలవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిందో అదే రూట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రూట్లో పోవడం జరుగుతోంది, ఒంటెత్తు పోకడ. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి ఏదైతే కాళేశ్వరం పైన కానీ, ఫోన్ ట్యాపింగ్ పైన కానీ, 700 కోట్ల ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో కానీ ఏమాత్రం కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే దోపిడీ, ఇద్దరు కూడా దొంగలే. తెలంగాణ ప్రజలు మోసం చేయడానికే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దౌవులో పోతా ఉంది. నిజంగా ప్రజల కష్టాలు తెలిసిన, తెలంగాణ ప్రజలకు నిజమైన మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీకి తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో భారతీయ జనతా పార్టీకి, కేంద్ర నాయకత్వానికి తెలుసు. ఏదైతే ఎల్లుండి జరుగుతున్న మొన్నటి 3వ సారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉంది. గత సంవత్సరమే 17th సెప్టెంబర్ ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అఫీషియల్ గా లాస్ట్ ఇయర్ బీజేపీ డిక్లేర్ చేయడం జరిగింది. రాబోయే 17th సెప్టెంబర్ ఆవిర్భావ దినోత్సవాన్ని మేమందరం కూడా ఘనంగా చేసుకుంటాం. 3వసారి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణకు తప్పకుండా ఏదైతే అన్యాయం జరిగిందో గత సంవత్సరాల నుండి తెలంగాణ సాధించుకున్న తర్వాత న్యాయం జరుగుతుందని మీ అందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్రం ఏర్పడుతుంది. తెలంగాణ అభివృద్ధి ఇంతకు 2 కూడా ముందుకు సాగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి జిల్లా మరియు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరియు నగర ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్.